హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవానీస్ బుక్ షెల్ఫ్. లాస్ట్ ఎపిసోడ్ ఒకసారి గుర్తు చేసుకుందాము. సిస్టర్ ద్వారా బాబు తన కొడుకే అని సంధ్య తెలుసుకుని షాక్కు గురవుతుంది. ఆలోచిస్తే మాధవ్ తనని ఎంతగా ప్రేమించాడో అర్థమయ్యి మాధవ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో రైలు ప్రమాదంలో మాధవ్ చనిపోయాడని కంపెనీ లీగల్ లాయర్ ద్వారా తెలుసుకుని కుప్పకూలిపోతుంది. నెక్స్ట్ ఏమైందో ఇప్పుడు వినిపిస్తాను. అంతకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొదలు పెడుతున్నాను. మరి నేను మాధవ్ని భయపడ్డం లేదుగా, నువ్వు నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంటున్నా అతను మాట పూర్తి చేయనేలేదు. ఈ లోపల సంధ్య సుడిగాలిలా దిగి వచ్చి అతన్ని పెనవేసుకుపోతూ మీరేనా నిజంగా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. సంధ్య ఏదో చెప్పడానికి ప్రయత్నించిన అతని కంఠం పెగిలి రాలేదు. చేతులు అనుకోకుండా సంధ్య భుజాలు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాయి. నిజంగా మీరేనని చెప్పండి నాకు. సంధ్య ఏడుస్తూ అతన్ని మరింతగా ఖర్చుకుపోయింది. నిజం సంధ్య, నేను చచ్చిపోలేదు గుండెలకి హత్తుకుంటూ అన్నాడు. ఆ క్షణంలో ఆ కలయిక చూస్తుంటే సంధ్య కోసం తన కోసం సంధ్య యుగ యుగాలుగా ఎదురు చూసి చివరికి ఇప్పుడు హఠాత్తుగా కలుసుకుంటున్నట్టుగా అనుభూతి కలుగుతుంది. కారు హారన్, దాని వెంటనే సంధ్య కెవ్వుమన్న కేక, నిద్ర పట్టనట్టుగా ఉన్న ఆయా వినగానే లేచి సంధ్య, గోవిందో ఏంటర్రా అది అని అరుస్తూ పరిగెత్తుకొచ్చింది. ఆయా కేకలకు పక్క గదిలో గుర్రుపెట్టి నిద్రపోతున్న గోవిందు కూడా కళ్ళు నులుపుకుంటూ లేచొచ్చాడు. ఇద్దరూ బయటకు వచ్చేసరికి వరండా దిగువ మెట్టు మీద నిలబడిన మాధవ్ సంధ్యని రెండు భుజాలు పట్టి గట్టిగా కుదుపుతూ వెర్రివాడలా సంధ్య సంధ్య అంటున్నాడు. అప్పటికే చైతన్యరహితమైన సంధ్య శరీరం వాడిన కలువ కాడలా తన చేతుల మధ్య వ్రేలాడసాగింది. సంధ్యకి మళ్ళీ మెలకు వచ్చేసరికి పక్కన ఆయా తప్పింకెవరూ లేరు. ఆయా అంటూ సందేహంగా ఆగిపోయింది. ఇంత క్రితం జరిగింది వాస్తవమేనా అన్న అనుమానం కలిగింది. ఆయా కళ్ళు దూరంగా కుర్చీలో కూర్చొని ఉన్న మాధవ్ వైపు చూశాయి. మాధవ్ లేచి సంధ్య మంచం దగ్గరగా వచ్చాడు. ఆయా ఏదో పని గుర్తుకొచ్చినట్టుగా మెల్లగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. మాధవ్ రెప్పవాల్చకుండా సంధ్య వైపే చూస్తున్నాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఏదో చెప్పాలని పెనుగులాడుతున్నట్టుగా కొద్దిగా అదురుతున్న పెదవులు సూచిస్తున్నాయి. చీకట్లో తడుముకుంటున్న దానిలా శూన్యంలోనికి చేయి చాచింది. మాధవ్ ఇదేం గమనించినట్టు అలాగే నిలబడ్డాడు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. దేనికోసమో వెతికినట్టు శూన్యంలో కదిలిన సంధ్య చేయి అతని కళ్ళల్లో కనిపించిన నిరాసక్తమైన భావం చూసి మెల్లిమెల్లిగా కిందకు వాలి దుప్పటి అంచును గట్టిగా పట్టుకుంది. ఉన్నట్టుండి అతను, భయపడకు, పరిస్థితులు బలవంతంగా ఇంటికి వచ్చేలా చేశాయి. 2 రోజుల కంటే ఎక్కువ ఉండను. ఇది ఈ ఇంటికి నా ఆఖరి రాక అన్నాడు. నీళ్లు నిండిన సంధ్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. మరుక్షణంలో ప్రక్కకు తిరిగి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. హృదయ విదారకంగా గుండెలు చీల్చుకుని వస్తున్నట్టున్న ఆ దుఃఖం చూసిన తర్వాత కూడా అతని మనసు కరగలేదు. కొద్దిసేపు అలాగే చూస్తూ నిలబడిపోయి తర్వాత మెల్లగా అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. మొట్టమొదట సంధ్య ఒక్కసారిగా వచ్చి అలా పెనవేసుకుపోతే తన రహస్యం బయటపడిపోయిందని, తనెవరో సంధ్య గ్రహించేసిందని అనుకున్నాడు. ఆ ఆశ కల్పించిన ఆనందంతోనే దగ్గరగా వచ్చిన సంధ్యను నిండు హృదయంతో స్వీకరించినట్టు గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. స్పృహ తప్పిన సంధ్యని లోపలికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టగానే ఆత్రంగా తన గదిలోకి పరిగెత్తి పాతకాలపు ఇనప్పెట్టి లోపల అర లాగి చూశాడు. చూస్తూనే నిర్విణ్ణుడయ్యాడు. తను వెళ్ళేటప్పుడు పెట్టినట్టుగా ఎక్కడివి అక్కడే ఉన్నాయి. వాటిని ముట్టుకున్న జాడే లేదు. వెళ్లే రోజు రాత్రి కూర్చుని తను మొదటి నుంచి చివరి దాకా సంధ్య తన జీవితంలో ఎలా ప్రవేశించి ఏ విధంగా ముడిపడి అల్లుకుపోయిందో, చిక్కుపడిపోయిన ఈ 2 జీవితాలని తనెలా సరిచేయలేకపోయాడో వివరిస్తూ సుదీర్ఘంగా వ్రాసిపెట్టిన ఉత్తరం పెట్టిన చోటే పదిలంగా ఉన్నానన్నట్టుగా అతన్ని చూసి వికృతంగా నవ్వింది. మాధవ్ మనసులో కలిగిన ఆనందం ఆ క్షణంలోనే ఆవిరైపోయింది. చచ్చిపోయాడనుకున్న మనిషి మళ్ళీ హఠాత్తుగా సజీవంగా కళ్ల ముందు కనిపించడంతో తాత్కాలికంగా కలిగిన సంతోషం అది. అంతకంటే ఇంకేం లేదు. లేనివి ఊహించి, కానివి ఆశించి తర్వాత బాధపడ్డం ఎందుకు? నిజాన్ని నిజంగా ధైర్యంగా స్వీకరించడం మంచిది. అందుకే అతను ఇంత క్రితం సంధ్యలా చేయి అందిస్తున్నా అందుకోలేదు. మాధవ్ని చూడగానే ఆయాకి ఎక్కడలేని ఓపిక వచ్చింది. అప్పటికప్పుడు మళ్ళీ వంట చేసి అతని స్నానం కోసం నీళ్లను సిద్ధం చేసింది. సంధ్య ఎలాగో ఏడుపు నిగ్రహించుకుంది. పనిలో సాయం రాబోతే వద్దని వారించింది. భోంచేస్తూ మాధవ్ ఏదేదో చెబుతున్నాడు. వంటింటి గదికి యువతలగా నిలబడిన సంధ్యకి పూర్తిగా అన్ని మాటలు వినిపించడం లేదు. ట్రైన్ యాక్సిడెంట్, దానికి ముందు ఎవరో తన డైరీ కొట్టేయడం, వెంటనే రైలు ప్రమాదం, ఏంటేంటో అంత స్పష్టంగా వినిపించడం లేదు. ఆయా గుచ్చి అడుగుతున్న దానికి అతను పొడిపొడిగా 2 ముక్కలతో సమాధానాలు ఇస్తున్నాడు. భోజనం అయిపోయింది. లేచి చెయ్యి కడుక్కుంటూ అంటున్నాడు. ఆయా, 2 రోజులుంటాను. ఈ 2 రోజుల్లోనే నీ చేతి కమ్మదనమంతా నాకు రుచి చూపించు. ఈసారి వెడితే ఇక తిరిగి రావడం అప్పుడప్పుడే పడదు. సంధ్య గుండెల్ని ఎవరో పిడికిలతో బిగించినట్టయింది. ఆయా సమాధానం చెప్పలేదు. అతను టవల్తో చేయి తుడుచుకుంటూ యువతలకు వచ్చేసరికి సంధ్య ఒక్కపొడి తీసుకెళ్ళి ఇచ్చింది.
క్రీనీడ అతని ముఖం మీద పడ్డం వల్ల ముఖంలో ఎలాంటి భావం ఉందో సంధ్యకి తెలియలేదు. బాబుని తీసుకెళ్ళి ఆయన గదిలో నేను పడుకోబెట్టరానా, నువ్వు తీసుకెడతావా? మంచం మీద కూర్చుని పడుకోబోతూ అడిగింది ఆయా. నువ్వే తీసుకెళ్ళు విసురుగా అంది. ఆయా సంధ్య వైపు అర్ధయుక్తంగా చూసి లేవబోయింది. వద్దులే, పోన్లే, పడుకోబోతున్నావుగా, పడుకో సంధ్య వారిస్తూ తనే వెళ్ళి బాబుని తీసుకుని భుజాన వేసుకుంది. సంధ్య బాబుని తీసుకుని గదిలో అడుగు పెట్టేసరికి మాధవ్ టేబుల్ ముందు నిలబడి లాంతర్ దగ్గర ఏవో కాగితాలు పరీక్షగా చూస్తున్నాడు. సంధ్య లోపలికి రాగానే వెంటనే వాటిని మడిచి కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు. ఈ మధ్య ఊహల్లో అతన్ని చూసి చూసి అలసిపోయిన సంధ్యకి ఇప్పుడు సజీవంగా కదులుతున్న ఆ మూర్తిని పదే పదే కళ్ళారా మరీ మరీ చూడాలనిపిస్తుంది. ఎన్నెన్నో అడగాలని ఆత్రంగా కూడా ఉంది. కానీ అతనిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఆ ముభావం, ఆ గాంభీర్యం జంకును కలిగించి దూరంగా ఉండమన్నట్టు హెచ్చరిస్తున్నాయి. బాబును పడుకోబెట్టి దుప్పటి అంచులు సరిచేస్తూ కావాలని కొద్దిగా జాప్యం చేసింది. అతను ఏదైనా మాట్లాడతాడేమోనని ఆశించింది. కానీ నిరాశ ఎదురైంది. అతను అసలు వెనక్కి తిరిగి చూడనైనా చూడలేదు. సంధ్య ఉనికినే గమనించినట్టు కిటికీ దగ్గర నిలబడ్డాడు. చేతిలో అంతవరకు పట్టుకున్న కాగితాలు చింపి నలిపి ఉండలు చేసి కిటికీలోంచి దూరంగా విసిరేశాడు. మీకు ఇంకేమైనా కావాలా? ప్రాణం చిక్కపట్టుకుని అడగలేక అడిగింది. ఖచ్చితంగా వెంటనే వచ్చింది సమాధానం. అతను పరధ్యానంగా ఉండి గుర్తించలేదో లేక అలసటలో అర్థం చేసుకోలేకపోయాడో ఏమాత్రం శ్రద్ధ కనపర్చినా సంధ్య అడిగే తీరులో ఆరాటం, దానిలో ప్రత్యేకత తప్పక గ్రహించగలిగేవాడే. సంధ్య వెళ్ళిపోవడానికి గుమ్మం వైపు తిరిగింది. అతని ధోరణికి నిరాశ చెందిన మనసు బలవంతంగా మెడపెట్టి గుమ్మం వైపు నడిపించింది. కానీ మనసులో అతని పట్ల ఉప్పొంగుతున్న వినూత్నమైన ఈ భావాన్ని నిగ్రహించుకోవడానికి శక్తి చాలటం లేదు. అది బయటపడకుండా నిర్లిప్తంగా ప్రవర్తించాలంటే ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. అందులో అతను 2 రోజుల కంటే ఎక్కువ ఉండననడం, ఇక తిరిగి రాననడం ఇంకా భయపడుతున్నాయి. పోన్లే, రేపు లేదా ఎల్లుండి రాదా? అసలే ప్రయాణ పలసరితో ఉన్న అతన్ని విసిగించడం దేనికి? క్షేమంగా తిరిగొచ్చాడు, అంతే చాలు. ఇప్పటికీ తృప్తి చాలు. ఎదురు తిరుగుతున్న మనసుని బలవంతంగా బుజ్జగిచ్చి సమాధానపరచబోయింది. సంధ్య ఉన్నట్టుండి వెనక నుంచి పిలుపు వినిపించింది. కొంగుపట్టి లాగినట్టే ఆగిపోయింది. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఎంత చూడాలనిపించినా వెనక్కి తిరగలేకపోయింది. మాధవ్ అంటున్నాడు, సంధ్య, అనారోగ్యంతో అలసిపోయిన మనిషి ఇంటికి రాగానే ఎంత విశ్రాంతి ఇవ్వాలో అంతా ఇచ్చావు. ఇది నేను ఆశించలేదు. నా జన్మలో మర్చిపోలేని రోజుల్లో ఇదొకటి. కనీసం ఈ ఒక్క పూటైనా నా మీదున్న ద్వేషం మర్చిపోయి ఉదారంగా ప్రవర్తించినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుకోకుండా ఉండలేను. సంధ్య వెనక్కి తిరిగి చూసింది. అతను అటువైపే తిరుగున్నాడు. ఆ ముఖంలో ఎంత నిర్వికారం, ఎంత నిర్లిప్తత! ఆ మాటల్లో ఎంత మామూలు మర్యాద, ఉదారత్వం తను చూపించిందట. దానికతను కృతజ్ఞతలు తెలుపుకోకుండా ఉండలేడట. ఎవరికి కావాలి, ఎవరడిగారు? చల్లని చేత్తో మృదువుగా స్పృశిస్తాడనుకున్న మనిషి హఠాత్తుగా చేయి చాచి చెంప పగలగొడితే ఎలా ఉంటుంది? సంధ్య ముఖంలో సరిగ్గా అలాంటి భావమే ప్రతిబింబించింది. థ్యాంక్ యూ సంధ్య అన్నాడతను. సంధ్యలో రోషం దెబ్బతిన్న తాచులా ఒక్కసారి బుస్సుమని లేచింది. చేయి చాచి వేలిపెట్టి చూపిస్తూ, దీనికి భగవంతుడు కూడా క్షమించడు అంది. ఏం చేశాను? ఏం చేశారో తెలీదు, ఇంకా ఎన్నాళ్ళి దాగుడు మూతలు? సంధ్య, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఏం చేసింది మీకు తెలియడం లేదు? నువ్వనేదేమిటి? బాబు, వాడి సంగతి నాకెందుకు చెప్పలేదు? బాబు? మాధవ్ వెనక్కి తగ్గాడు. అవును, వాడే. వాడి సంగతే అడుగుతున్నాను. వాడెవరో నాకెందుకు చెప్పలేదు? చెప్పే అవసరం లేదనుకున్నారా, లేక తెలుసుకునే అర్హత నాకు లేదనుకున్నారా? నిర్విణ్ణుడై చూశాడు మాధవ్. సిస్టర్ రాకపోతే ఏనాటికైనా మీ పెదవులు కదిలేవా? కదిలేవే కావు. నేనెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నానో నాకు తెలిసేదే కాదు. సిస్టర్! అతని చెయ్యి అప్రయత్నంగా కిటికీ రెక్కను గట్టిగా పట్టుకుంది. ఏ సిస్టర్? ఎంతమంది తెలుసు మీకు? బాబుని పెంచి పెద్ద చేసిన సిస్టర్. మీరు కృతజ్ఞతతో సంధ్యా! మాధవ్ మధ్యలోనే బిగ్గరగా అరిచాడు. సంధ్య గుండెల్లో పొంగిన దుఃఖం, కోపం, రోషం అన్నీ ఒక్కసారిగా ముఖం మీదకి రావడానికి నేనంటే నేనని పోటీ పడ్డాయి. క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. మాధవ్ రెప్ప వాల్చకుండా అలాగే చూస్తున్నాడు. సంధ్యకి ఏడుపు ముంచుకొచ్చేసింది. నిలబడడానికి శక్తి లేని దానిలా మంచం పట్టుకుని దాని మీద కూలబడుతూ, చెప్పండి, మాట్లాడరేం? నన్ను ఈ దౌర్భాగ్యపు స్థితిలో ఇన్నాళ్ళు ఎందుకు ఉంచారు? కేవలం వినోదం, తమాషాగా చూడ్డానికేగా? వాడి తల్లే వాడికి ఆయాగా ఉందని తెలిసి సిస్టర్ నమ్మలేనట్టు ఆశ్చర్యపోతుంటే, ఎన్నాళ్ల నుంచో గుండెల్లో నింపుకున్న దుఃఖం ఉధృతంగా ప్రవహించడంతో నిస్సహాయురాలైన సంధ్య ఆ పైన మాట్లాడలేక చేతుల్లో ముఖం పెట్టి దాచుకుంది. మాధవ్ శిలా విగ్రహంలా చలనం లేకుండా నిలబడిపోయాడు. వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా మళ్ళీ తనే అంది, మొదటి నుంచి నన్ను ఇలా ఎందుకు చిత్రవధ చేస్తున్నారు? నేను మీకు ఏం అపకారం చేశానని నా మీద ఇలా పగ తీర్చుకుంటున్నారు? ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష?
నేను అసలు ఈ బాధతోనే కృంగిపోతుంటే ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూస్తానా, ఇదంతా నిజమని మీ నోటి నుంచి కూడా విందామా అని క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే అప్పుడే ఆ శ్యామసుందరం వాళ్ళొచ్చి కంఠం పూర్తిగా పొంగురుపోయి మాట పెగలకపోవడంతో సంధ్య ఆగిపోయింది. తర్వాత 5-6 నిమిషాల వరకు గదిలో వింతైన నిశ్శబ్దం ఆవరించుకుంది. కొద్దిసేపటికి ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అలలు అలలుగా తేలి వస్తున్న సంధ్య ఏడుపు దిమ్మెరపోయిన మాధవ్ మనసును తాకి చైతన్యం తెప్పించింది. అతను నిద్రలో నడుస్తున్న వాడిలా సంధ్య వైపు వచ్చాడు. సంధ్య, ఒక్క మాట, ఒక్క చిన్న మాట అడుగుతాను, జవాబు చెప్పు. బాబు ఎవరో తెలిసిన తర్వాత వాడంటే నీకు అసహ్యం కలగడం లేదు కదూ? మనస్ఫూర్తిగా నిస్సంకోచంగా నిజం చెప్పు. అతను అడిగే తీరు, ఆ ముఖ కవళిక చూస్తే సంధ్య నోటి నుంచి రాబోయే సమాధానం మీదనే అతని భావి జీవితం అంతా ఆధారపడ్డట్టుగా ఉంది. సంధ్య జవాబు చెప్పలేదు. ఏడుపు నిగ్రహించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది. చెప్పు. ఏం చెప్పను, ఎలా చెప్పాలి? వెక్కిళ్ళ మధ్య అస్పష్టంగా అంది. అసహ్యం లేదనడానికి లేదు అని ఒక్క మాట చెప్పు చాలు. చీర కొంగుతో కళ్ళు గట్టిగా తుడుచుకుంటూ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్న మాధవ్ ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. తృప్తిగా శ్వాస వదులుతూ, చాలు, ఇది చాలు నాకు, ఇంతకంటే ఇంకేం కోరను. ఇన్నాళ్ల నా నిరీక్షణకి ఈ చిన్న బహుమతి చాలు. ఇంక నేనేమైపోయినా ఎక్కడున్నా నాకు చింతలేదు అన్నాడు. నా కోరిక నెరవేరింది. నేను కావాలనుకున్న మీ ఇద్దరూ ఒక్కటయ్యారు. మీ ఇద్దరి మధ్య అపశృతిలా ఉండకుండా దూరంగా వెళ్ళిపోయేందుకు నాకు ఈ నిశ్చింత, ఈ తృప్తి చాలు. తనలో తాను అనుకుంటున్నట్టు అంటూ వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగాడు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు నేను చూపిన నిర్లక్ష్యానికి, నా మూర్ఖత్వానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు కదూ? ప్రతీకారమా? నీ మీద? మాధవ్ ఆశ్చర్యంగా మళ్ళీ సంధ్య వైపు తిరిగాడు. తడితో రోషంతో మెరుస్తున్న కళ్ళను చూడగానే అతనికి మళ్ళీ హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చింది. ఇంకొక మాటకు సమాధానం చెప్పు. ఇంత క్రితం నేను రాగానే అలా చనువుగా ఎందుకు ప్రవర్తించావు? అది కేవలం నేను బతికి బయటపడ్డానని నిశ్చింత, లేక? అసంపూర్తిగా ఆగిపోయాడు. అంతవరకు ముఖం ఎత్తి రెప్పవాల్చకుండా అతని వైపు చూస్తున్న సంధ్య చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి. సమాధానం చెప్పలేనట్టుగా మెల్లగా తలదించుకుంది. ఈ ఒక్క మాటకు జవాబు చెప్పు సంధ్య, ఇక నిన్ను విసిగించను. సంధ్య చెప్పలేదు. చెప్పు ప్లీజ్, బ్రతిమలాడుతున్నట్టుగా అడిగాడు. సంధ్య మౌనం వదల్లేదు. చెప్పలేవా, లేక చెప్పేందుకు జవాబు లేదా? సంధ్య నోటి నుంచి దానికి కూడా సమాధానం రాలేదు. అతని కళ్ళల్లో కాంతి క్రమేపీ తరిగిపోయింది. ముఖం వంచుకొని కూర్చున్న సంధ్య వైపు పరిశీలనగా చూస్తూ, బహుశా జవాబేమీ లేదనుకుంటా, అంతే అయి ఉంటుంది అన్నాడు. ఆఖరిసారిగా సంశయ నివృత్తి కోసం ఒక్కసారి తలెత్తి నా వైపు చూడు సంధ్య. నీ నోరు చెప్పలేని మాటని నీ కళ్ళు చెప్పగలవు అన్నాడు. సంధ్య తలెత్తలేదు. చూడు, నన్ను నమ్మకంగా తెలుసుకొని నువ్వెప్పుడూ పల్లెత్త మాట అనకపోయినా నీ కళ్ళ ద్వారా నీ ఆంతర్యం ఎన్నోసార్లు స్పష్టంగా చదవగలిగాను. అది నన్నెప్పుడు మోసం చేయలేదు. సంధ్య తల మరింత కిందకు దిగిపోయింది. ముఖం ఎత్తు, ఒక్కసారి పైకి చూడు. ఈ ఆఖరి క్షణంలో అపార్థానికి కానీ, అనుమానానికి కానీ, ఆశకి కానీ తావుండకూడదు. ఏది, నా వైపు చూడు. చూడవు? సగం అసహనంగా, సగం బ్రతిమలాడుతున్నట్టుగా తొందర చేశాడు. సంధ్య చివరకు అయిష్టంగానే, ఓ విధంగా బలవంతంగానే ముఖం పైకెత్తి దగ్గరగా నిలబడి ఉన్న అతని వైపు చూసింది. మాధవ్ తీక్షణంగా దేనికోసమో వెతుకుతున్నట్టుగా చూశాడు. భయం, ఆనందం, అభిమానం, అనుమానం, ఇంకా ఎన్నెన్నో భావాలు కలగాపులగంగా కలిసిపోయినట్టున్న అద్భుతమైన ఆ చూపు అతన్ని మెల్లమెల్లగా వశపరుచుకోసాగింది. సంధ్య. అస్పష్టంగా అతను క్షణంసేపు తడబడ్డాడు. తర్వాత తనకి తను చెప్పుకుంటున్నట్టుగా, ఇదేంటి, నేను భ్రమపడ్డం లేదు కదా అన్నాడు. సంధ్య లేదన్నట్టు చూసింది. అయస్కాంతంలా తన వైపు ఆకర్షించుకుంటున్న ఆ సోగ కళ్ళలోకి చాలాసేపు అలాగే విహ్వలుడైనట్టు చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత నిలబడడానికి శక్తి లేనట్టుగా మెల్లమెల్లగా సంధ్య ముందు 2 కాళ్ల మీద కూలబడ్డాడు. తనని తనే నమ్మలేని ఆశ్చర్యం, కంగారు అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది గుర్తించిన సంధ్య వెంటనే 2 చేతులు చాపి అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఆ క్షణంలో అతనికి ఆ ధైర్యం ఇవ్వడం, ఆ చనువు చూపించడం అత్యవసరం అనిపించింది. ఏ కాస్త సిగ్గుపడినా, ఏ మాత్రం సంకోచించినా ఈ అవకాశం వేళ్ల మధ్య నీరులా జర్రం జారిపోతుంది. అతను శాశ్వతంగా దూరమైపోతాడు. ఆ భయమే సంధ్యలో ఎల్లప్పుడూ ఉండే సిగ్గుని, సంకోచాన్ని కొద్దిసేపు వెనక్కి నెట్టింది. సంధ్య. అతడి పెదవులు అస్పష్టంగా పలికాయి. ఇంకా ఇదంతా నమ్మలేనట్టు చూస్తున్న అతని కళ్ళల్లో ఆశ, నిరాశ లాంటి వెలుగునీడలు పోటీ పడ్డాయి. కొద్దిసేపు ఆ రెండిటికి విపరీతమైన పెనుగులాట జరిగింది. చివరికి ఆశే గెలిచింది. వెలుగు నిలిచింది. మాధవ్ వెంటనే సంధ్య నడుం చుట్టూ 2 చేతులు పెనవేసి చప్పున ఒళ్ళో ముఖం దాచుకున్నాడు. కొద్దిసేపటి వరకు అతనేం మాట్లాడలేదు. ఏం చెప్పాలో సంధ్యకి అసలే తోచలేదు. కొన్ని రోజుల నుంచి తీరని వ్యధకు గురైన 2 పరితప్త హృదయాలు మూగగా పెనవేసుకున్న దివ్యమైన క్షణాలవి.
అతని మనసంతా సుడిగాలిలా రేగిన భావాన్ని జాగ్రత్తగా నిగ్రహించుకున్నట్టు పై పెదవిని క్రింది పెదవితో గట్టిగా నొక్కిపట్టాడు. సంధ్యకింతవరకు అర్ధరాత్రి నిశ్శబ్దం ఇంత అందంగా ఉంటుందని కానీ, ఆ నిశ్శబ్దంలో మరో మనిషి సాన్నిహిత్యం అంత మధురంగా ఉంటుందని కానీ తెలియదు. సమయం గడిచింది. 1-2 సార్లు ఏదో చెప్పాలని ప్రయత్నించి విఫలుడయ్యాడతను. అతన్ని లేవమని చెప్పాలనుకుంది. కానీ అతను కదిలితే ఈ చక్కటి స్వప్నం ఎక్కడ కరిగిపోతుందో అనే భయంతో అంతలోనే విరమించుకుంది. ఆ సమయంలో అలా తన ఒళ్ళో తలపెట్టుకుని కూర్చున్న అతన్ని చూస్తుంటే స్త్రీ సహజమైన కోరికతో కంటే మాతృత్వపు మమకారంతో హృదయం ద్రవించింది. సంధ్య, నా మీద అసహ్యం కానీ అనుమానం కానీ ఉంటే ఇప్పుడే నా మొహం మీదే బయటపెట్టే. ఇంక నేను సహించలేను. నీలో కఠినత్వం చూసి చూసి అలసిపోయాను. నా సహనానికి అంతం చూశావు నువ్వు. బాబు ఎవరో నాకెందుకు చెప్పలేదంటూ ఇంత క్రితం నా మీద నిష్ఠూరం చేశావు. వాడిని గురించి నీకు చెప్పాలని నేను ఎన్నిసార్లు ప్రయత్నించాను. ఎంత తహతహలాడానో నీకెలా తెలుస్తుంది? ఎప్పటికప్పుడే చెప్పాలనే ఆరాటం. మళ్ళీ దాని వెంటనే చెప్పగానే వాడిని కూడా నా మూలంగా అసహించుకుని ద్వేషిస్తావేమోననే భయం. ఈ రెండు అడకత్తెరగా మారి నిర్దాక్షిణ్యంగా నన్ను నలక్కొట్టడం ప్రారంభించాయి. ఈ విధంగా వాడి ద్వారా నిన్ను పొందాలని నేను ఆశించిన మాట నిజమే. కానీ నువ్వు వాడినే నా నుంచి లాక్కున్నావు. బాబు నా కొడుకై కూడా నీ మీద ద్వేషం మరిపించి నీ మనసులో స్థానం ఏర్పరచుకున్నాడు. అప్పుడప్పుడు మీ ఇద్దరు కలిసి ఆనందంగా ఉన్న దృశ్యాలు చూస్తే నాకు ఈర్ష్యతో పిచ్చెక్కుతుందేమో అనిపించేది. ఇంత క్రితం ఏం అపకారం చేశానని నన్ను ఇలా మొదటి నుంచి చిత్రవద చేస్తున్నారు అన్నావు కదూ? కాదు సంధ్య, అపకారం చేసింది నేను. దాన్ని గుర్తించి సరిచేయాలని ప్రయత్నించి ఎటువైపు నుంచి మార్గం దొరక్క అల్లాడిపోతూ చిత్రహింసకు గురైంది నేను. తప్పు చేసింది నేను. అది తెలుసుకుని పశ్చాత్తాపడిన తర్వాత కూడా పూర్తి శిక్ష అనుభవించింది నేను. నా మూలంగా నీకు అన్యాయం జరిగి నీ జీవితం శిథిలమైందని తెలుసుకున్న రోజున నేను ఎంత సిగ్గుపడ్డాను, ఆవేదనతో ఎంత కుమిలిపోయానో నీకు తెలియదు. ఆ క్షణం నుంచి దిగజారని నీ పరిస్థితుల్లో నుంచి నిన్ను లేవనెత్తి హృదయానికి హత్తుకోవాలని, నా జీవితపు సింహాసనం మీద మహారాణిలా కూర్చోపెట్టాలని ఎంత తాపత్రయపడ్డానో, ఓపికతో ఎంత ప్రయత్నించానో ఆ భగవంతుడికే తెలుసు. నువ్వు ఈ మారుమూల ఏ వసతి లేని ఈ పల్లెటూళ్ళలో ఈ నిరక్షకుక్షుల మధ్య కాయ కష్టంతో అజ్ఞాతంగా బ్రతుకు వెళ్ళదీసుకోవడానికి నేనే బాధ్యుణ్ణి అన్న సంగతి అనుక్షణం నన్ను శూలంలా గుచ్చి పొడుస్తూ ఉండేది. భోజనానికి కూర్చుంటే కళ్ళ ముందు రుచికరమైన ఆహార పదార్థాలు చూడగానే ఆ రోజు నువ్వు కడుపు నిండా తిన్నావో లేదో అనే అనుమానం వచ్చేది. రాత్రవగానే మెత్తటి పక్క మీద శరీరం వాల్చగానే నీకు పక్క మీద దుప్పటైనా ఉందో లేదో అని అనుమానం వచ్చేది. ఆలోచన రాగానే అప్పటికప్పుడు లేచొచ్చి చూడాలనిపించేది. అలా ఎన్నో విధాలుగా నువ్వు నన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉండేదానివి. అన్ని సంపదల మధ్య ఉండి కూడా ఏదీ అనుభవించలేని మానసిక దారిద్ర్యానికి గురిచేశావు. ఎంతసేపు నా ఆలోచనలు నీ చుట్టూనే తిరుగుతుండేవి. నీ జీవితం ఎలా చక్కబరచాలి, ఏం చేస్తే నీకు ఆనందం లభిస్తుంది, రాత్రింబవళ్ళు ఇవే ప్రశ్నలు. వాసుకి నేను ఇస్తున్న సాయం నువ్వు గరళంలా మింగి ఊరుకుంటున్నావని తెలుసుకున్నాను. అది గుర్తొస్తే మరీ బాధ కలిగేది. నిన్ను సుఖపెట్టాలనే ప్రయత్నంలో విపరీతంగా బాధిస్తున్నానని తెలుసు కూడా నాకు తప్పలేదు. వాసుకు నేను చేస్తున్న సాయంతో నీకు సంబంధం లేదని, నీ ప్రమేయం ఏం లేదని ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాను. కానీ నీ కనుబొమ్మల్లో ముడి చూడగానే నా నోట్లో మాట నాలుగు చివరే ఆగిపోయేది. నిజంగా వాసే లేకపోతే ఏమైపోయేవాడిని? నీ జీవితపు అంచుల వరకైనా నన్ను రానిచ్చేదానివా? రానివని నాకు ఖచ్చితంగా తెలుసు. నన్ను క్షమించండి, గాద్గిదంగా అంది సంధ్య. మాధవ్ ఆ మాట వినిపించుకునే ధోరణిలో లేడు. అతను చెబుతూనే ఉన్నాడు. మంచితనంతో నన్ను గుర్తించబడేలా చేసుకోవాలని, నువ్వు ఊహిస్తున్న నేను కాదని మరొకరిని రుజువు చేయాలని సహనంతో పట్టుదలగా ప్రయత్నించాను. కానీ లాభం లేకపోయింది. నువ్వెప్పటికీ నాకు దక్కవనే అనుకున్నాను. ఓటమంటే ఏమిటో ఎప్పుడూ ఎరగని మనసు నిగ్రహంతో పశుబలంతోనైనా సరే లొంగదీసుకోమని ఆజ్ఞాపించసాగింది. అనురాగం గుర్తించని మనిషి అయితే అధికారంతో లొంగదీసుకోని హెచ్చరించడం ప్రారంభించింది. చివరికి నా మీద నాకే నమ్మకం సడలిపోవడంతో భయపడి నీకు దూరంగా ఉండాలనే ప్రయత్నంలో ఊళ్ళు తిరగసాగాను. మన కంపెనీ తరపు నుంచి జర్మనీ వెళ్లేందుకు అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళి ఎలాగో అలాగా ఎంత క్లిష్టమైనా సరే ప్రయత్నించి అక్కడే ఉండిపోవాలని, ఇక రాకూడదని నిశ్చయించుకున్నాను. కానీ అనుకున్నంత త్వరగా వీసా రాలేదు. ఈ లోపల ఈ చుట్టుపక్కల ఉండడం ఇష్టం లేక ఆ టూర్ పెట్టుకున్నాను. కలకత్తాలో ఉండగా వీసా దొరికినట్టు కంపెనీ నుంచి ఉత్తరం వచ్చింది. వెంటనే బయలుదేరాను. ప్లాట్ఫారం మీద తిరుగుతుండగా పర్సు కలిసిన డైరీ ఎవరో కొట్టేశారు. టికెట్ కూడా అందులోనే ఉంది. మరో టికెట్ కొనే వ్యవధానం లేదు. ట్రైన్ కదలబోతుంది. అందుకని ట్రైన్ ఎక్కేశాను. ట్రైన్ కలకత్తా వదిలిన అరగంటకే ప్రమాదం జరిగిపోయింది. నేను నిద్రలో ఉన్నాను. హఠాత్తుగా ఏదో పెద్ద చప్పుడు వినిపించింది. కళ్ళు తెరిచి చూశాను. కొద్దిగా మెలకువ రాగానే లేవబోయాను. వెంటనే ఏదో పడడంతో కుప్పలా బోర్లా తూలిపోయాను. తర్వాత ఏమైందో నాకు తెలీదు.
వెన్ను మీద మోచేతి దగ్గర బలమైన గాయాలు తగలడంతో నాకు మళ్ళీ స్పృహ వచ్చేసరికి 4-5 రోజులు పట్టింది. స్పృహ వచ్చిన తర్వాత కూడా ఆ మగత అది తగ్గి బాగా తెలివొచ్చేసరికి మరో 2 రోజులు పట్టాయి. అదే హాస్పిటల్లో సత్యాగ్రహ సమయంలో నాతో పాటు జైల్లో ఉన్న డాక్టర్ చీఫ్గా పనిచేస్తున్నాడు. ఆయన నన్ను చూడగానే గుర్తుపట్టి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచాడు. ఆయన బాగా జాగ్రత్త తీసుకోకపోతే బ్రతికేవాడిని కూడా కాదేమో. ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్తోనే నా గాయాలు కూడా త్వరగా నయమయ్యాయి. మీ వాళ్ళ అడ్రస్ ఇవ్వు, టెలిగ్రామ్ ఇస్తానని ఆయన అంటే నేను శ్యామసుందరం గారి అడ్రస్ ఇచ్చాను. ఆయన దాన్ని చూస్తూ, అరే ఈయన 2 రోజుల క్రితమే వచ్చెళ్ళాడు. ఆయన లీగల్ అడ్వైజర్గా ఉన్న కంపెనీ ఓనర్ కూడా ఇదే ప్రమాదంలో చిక్కుకుని చనిపోయాడు. ఫలానా అని గుర్తుపడడానికి శవాలన్నీ వెతకలేక చచ్చాం అన్నాడాయన. నేను ఉలిక్కిపడ్డాను. వెంటనే నవ్వేశాను కూడా. ఇంతలో ఎవరో రావడంతో డాక్టర్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నేను కోరుకున్నది కూడా ఇదే, కానీ మరో రకంగా జరిగింది. మృత్యువు నన్ను అందుకుని మళ్ళీ జీవితంలోకి విసిరేసింది. హఠాత్తుగా నా చావు కబురు వినగానే మీరంతా ఎలా అనుకుంటారో అనే దృశ్యాలు కంటి ముందు తిరిగాయి. చివరికి ఏమైనా సరే అలాగే మరణించిన వ్యక్తిగా అజ్ఞాతంలోనే ఉండదలుచుకున్నా. డాక్టర్ టెలిగ్రామ్ ఫారంతో తిరిగొచ్చాడు. నేను పంపిస్తాను అన్నాను. నేను పంపలేదని, దాన్ని చింపేశానని ఆయనకు తెలీదు. డాక్టర్ నా కుటుంబాన్ని గురించి వివరాలు అడిగాడు. ఎవరూ లేరని చెప్పాను. శ్యామసుందరం కూడా పరిచయస్తుడు మాత్రమే. కొద్ది రోజులు అతని దగ్గర విశ్రాంతిగా ఉండడానికి అవకాశం ఉంటుందేమో తెలుసుకోవడానికి మాత్రమే అతనికి టెలిగ్రామ్ ఇచ్చానని చెప్పాను. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా నాకు పెళ్లి కాకపోవడానికి, నాకు ఎలాంటి ఉద్యోగం లేకపోవడానికి ఆయన ఆశ్చర్యం కనబరిచాడు. ఆయనకి భార్య పోయింది. పిల్లలంతా పెద్దవాళ్లై వేరు పడిపోయారు. ఒక్కడే ఉంటున్నాడు. దగ్గర ఒక కాంపౌండర్, ఒక నర్సు తప్ప ఇంకెవరూ లేరు. నేను ఉండడానికి ఏమీ అభ్యంతరం లేదని, పైగా చాలా సంతోషిస్తానని చెప్పాడు. కొద్ది రోజులు బాగా ఆరోగ్యం చిక్కి మామూలు మనిషి అయ్యే వరకు ఆయన దగ్గర ఉండాలని నిశ్చయించుకున్నాను. నేను అనుకున్న దానికంటే త్వరగానే కోలుకున్నాను. గాయాలు మానిపోయాయి. అవి మానిపోతే నేను ఎక్కడ వెళ్ళిపోతానని బెంగపడుతున్నట్టుగా డాక్టర్ చెప్పడం ప్రారంభించాడు. అక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుని తన దగ్గరే ఉండిపోమ్మని బలవంతం చేయసాగాడు. కానీ నాకు మాత్రం ఇష్టం లేకపోయింది. మెల్లగా ఎలాగో అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఉంది. ఆ రోజు గడిస్తే వెళ్ళిపోయేవాడనే. కానీ అక్కడ కూడా నాకు అదృష్టం ఎదురు తిరిగింది. ఆ రోజు ఉదయం ఆయన క్లినిక్లో పేపర్ చూసుకుంటూ కూర్చున్నాను. ఎవరో పేషెంట్ వచ్చారు. డాక్టర్ కూడా అక్కడే ఉన్నాడు. వచ్చిన పేషెంట్కి కడుపులో నొప్పంట. విపరీతమైన బాధతో కేకలు పెడుతున్నాడు. అంత నొప్పిలోనూ అంత బాధలోనూ నన్ను చూడగానే వచ్చి అమాంతం కాళ్ళకు చుట్టేసుకున్నాడు. కడుపు నొప్పి బాధ వదిలేసి బిగ్గరగా ఏడుస్తూ, మీరిక్కడ ఉండగానే ఆ వెధవలు అంత పుకారు లేపారు అంటూ ఏదేదో వాగడం ప్రారంభించాడు. నేను పేపర్ ప్రక్కకు తీసి అతన్ని చూడగానే నీళ్లు గారిపోయాను. నా కాళ్ళు చల్లబడ్డాయి. అతను మన కంపెనీ సూపరింటెండెంట్. బుద్ధి మంచిది కాదని వార్నింగ్ ఇస్తూ చాలా ఆరోపణలున్నాయి. కానీ పిల్లలు కలవాడని నేను ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూ అట్టి పెడుతూ వచ్చాను. వాడిని ఉద్యోగంలోంచి తీసేశారట. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ బావమరిది ఇంటికి వచ్చాట. ఇంట్లో భార్య, బావమరిది, అత్త, నాన్న మాటలు అంటున్నారట. ఆ బాధతోనే ఏది తిన్నా అరక్క నొప్పి వస్తుందట. ఉద్యోగం తీసేసినందుకు కంపెనీ వాళ్ళని, మాటలు అంటున్నందుకు ఇంట్లో వాళ్ళని కలగా బులగంగా కలిపి కసి తీరా తిట్టడం ప్రారంభించాడు. డాక్టర్ కళ్ళజోడులోంచి ఇదంతా చూస్తూ ఒక్క మాట కూడా పొల్లిపోకుండా వింటూనే ఉన్నాడు. ఇతను ఎవరో నాకు తెలియదు అని దబాయించిపోయాను. కానీ ఆయన నన్ను మాట్లాడవద్దన్నట్టు చేత్తో సైగ చేసి సూపరింటెండెంట్ నుంచి సవివరంగా అంతా తెలుసుకున్నాడు. అప్పటికప్పుడే స్వయంగా టెలిగ్రామ్ రాసి కంపెనీకి పంపించాడు. కంపెనీ వాళ్ళు వచ్చే వరకు నన్ను ఖైదీలా బంధించి ఉంచాడు. ఆ రాత్రి నా అంతటి నేనే అతనికి జరిగిందంతా చెప్పాల్సి వచ్చింది. అంతా విన్న తర్వాత, కుర్రాడని గురించి నువ్వు చెప్పకపోవడం బాగాలేదు. కుర్రాడెవరో చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయి పాషాణం లాగే ప్రవర్తిస్తే అప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్న న్యాయంగా ఉండేది అన్నాడాయన. ఏమన్నారు? ఊపిరి బిగబట్టి వింటున్న సంధ్య ఆదుర్దాగా అడిగింది. మాధవ్ మళ్ళీ చెప్పాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. టెలిగ్రామ్ చూడగానే పార్ట్నర్ శ్యామసుందరం గారు బయలుదేరొచ్చారు. నన్ను చూడగానే శ్యామసుందరం గారు కన్నీళ్లతో అమాంతంగా కౌగిలించుకున్నాడు. డాక్టర్ గారికి పదే పదే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. శ్యామసుందరం గారు అప్పటికప్పుడు నీకు టెలిగ్రామ్ ఇస్తానన్నాడు. నేనే వద్దన్నాను. అక్కడి నుంచి సరాసరి హైదరాబాద్ వచ్చాం. వాసు మొదట చూడగానే నీలాగే మూర్చిపోయాడు. కంపెనీ నుంచి జర్మనీకి ఇంకొకరిని పంపడానికి ఏర్పాటు చేశారు. అది క్యాన్సిల్ అయింది. నేను వచ్చాను కాబట్టి నేనే వెళ్తున్నాను. టైం కూడా ఎక్కువ లేదు. సరిగ్గా 4 రోజులుంది. ఎలాగో దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆఖరిసారి బాబుని, నిన్ను కూడా చూసి వెడదామని ఇంటికొచ్చాను. మాధవ్ ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు. సంధ్య చేతి వేళ్ళు అతని జుట్టులోకి పోయి అప్రయత్నంగా నిమరసాగాయి. నేను ఈరోజు రాగానే నువ్వు ఇలా వచ్చి పెనవేసుకోపోతే నా రహస్యం బయటపడిపోయింది. నేనెవరో నీకు తెలిసిపోయిందనే అనుకున్నాను. స్పృహ తప్పిన నిన్ను మంచం మీద పడుకోబెట్టి ఆత్రంగా లోపలికొచ్చి ఇనపెట్లో చూస్తే నేను పెట్టెళ్ళిన ఉత్తరం తాకిన జాడే కనిపించలేదు. నా సంతోషం ఎగిరిపోయింది. ఉత్సాహం నీళ్లు గారిపోయింది. ఉత్తరమా? ఏం ఉత్తరం? నేను చూడనే లేదు. సంధ్య ఆతుర్దాగా బొంగురుగా అడిగింది.
నేను వెళ్లే రోజు రాత్రి కూర్చొని నీ పరిచయం నా జీవితాన్ని ఎలా అల్లకల్లోలం చేసింది మొదటి నుండి చివరికంటా రాసిపెట్టాను. నేను వెళ్ళిన తర్వాత దేనికో దానికి ఇనపెట్టి తెరిచినప్పుడు చూస్తావని ఆశించాను. నేను చూడనే లేదు. మీరు వెళ్ళిన తర్వాత సిస్టర్ రాకతో నా మనసు వికలమైతే ఆ రైలు ప్రమాదం వార్త పూర్తిగా నా మతే పోగొట్టింది. ఇంత క్రితం నువ్వు అలా పడుకుని నీళ్లు తిరిగిన కళ్ళతో చెయ్యి అందిస్తుంటే దాన్ని అందుకోకుండా ఉండడానికి నేనెంత మనసు చిక్కబట్టుకోవాల్సి వచ్చిందో నీకు తెలీదు. నా రాక కేవలం చచ్చిపోయిన మనిషి బ్రతికి రావడం వల్ల కలిగిన ఆనందం అంతే, అంతకంటే ఇంకేం లేదు అనుకున్నాను. క్షణం క్రితమే ఆ ఉత్తరాన్ని చింపి అవతల పారేశాను. జన్మలో నీకు చెప్పే అవకాశం రాదని, అంతా అయిపోయిందని అనుకున్నా. ఏది నేను బాబుని ఎత్తుకొచ్చేసరికి మీరు చూస్తున్న కాగితాలా? మాధవ్ అవునన్నట్టు తలూపాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. మాధవ్ తల సంధ్య ఒళ్ళు మళ్ళీ అశాంతిగా అటూ ఇటూ కదిలింది. జ్యోతి పట్ల, సుధ పట్ల నా ప్రవర్తన, నీకున్న అనుమానాలు నేను గ్రహించకపోలేదు. సంధ్య ముఖం ఎర్రబడింది. చప్పున అరచేయి తీసి అతని నోటికి అడ్డుగా పెట్టింది. దాన్ని మాధవ్ మృదువుగా తప్పించి చెంప కానించుకున్నాడు. నువ్వు మళ్ళీ కనిపించకముందే సుధని నేను తోబుట్టువులా చూడడం ప్రారంభించాను. జ్యోతి మీద నాకెప్పుడూ ఎలాంటి ఆసక్తి లేదు. కానీ ఇదంతా నీకెలా చెప్పడం? నా నీడను చూసినా అసహించుకుంటూ, నా గాలి సోకితేనే విషపూరితం అనుకుంటున్న సమయంలో సంధ్య బలవంతంగా 2 చేతులు అతని నోటికి అడ్డు పెట్టేసింది. క్షణంసేపు మాత్రం ఆగిన మాధవ్ సంధ్య 2 చేతులు దోసిల్లోకి తీసుకుని అందులో ముఖం దాచుకున్నాడు. వెచ్చగా వస్తున్న అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సంధ్య అరచేతుల్ని తాకుతున్నాయి. అతని కంఠం రాను రాను మంద్రస్థాయిలోకి దిగిపోయి మరింత గంభీరంగా, మృదు మధురంగా వినిపిస్తుంది. సంధ్య, ఏ అదృష్టదేవత ఈరోజు నీ అంతట నువ్వే ఈ ప్రసంగం ఎత్తేలా పురిగొల్పిందో తెలియదు, కానీ ఆ అదృష్టదేవతకి హృదయపూర్వకమైన ప్రణామాలు అర్పించకుండా ఉండలేను. నీకు నువ్వుగా ఈ అవకాశం కల్పించకపోతే నిజంగా ఎప్పటికీ నా పెదవులు కదిలేవే కావు. నేనేం చేసినా నిన్ను మరింత బాధ పెట్టిన వాడిని అవుతానేమో అన్న భయం నన్ను వివసుడిగా చేయసాగింది. ఇప్పుడు చెప్పు, నేనేం చేయాలి? 2-3 రోజుల్లో ఈ దేశం నుంచి వెళ్ళిపోతున్నాను. నన్నేం చేయమంటావు? ఈ మాధవన తను పోగొట్టుకోబోయింది. ఇతనినేనా అలా బాణాలు విసిరి మాటలనే కత్తులు దూసి దూరం చెయ్యాలని అహర్నిశలు ప్రయత్నించింది. సంధ్య కళ్ళల్లో నిండుకున్న నీళ్లు జారి అతని క్రాఫ్ మీద పడ్డాయి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. మాధవ్ మాట్లాడి అలసిపోయిన వాడలా ఇంకా అలాగే కూర్చున్నాడు. కాలమే నిలిచిపోయిందా, ప్రకృతే స్తంభించిపోయి చూస్తుందా అన్నంత నిశ్శబ్దంగా ఉంది అంతటా. అలా ఎంతసేపు కూర్చున్నారో ఇద్దరికీ ధ్యాసే లేదు. సంధ్య, బాబు ఉన్నట్టుండి పిలవడంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. వాడు మంచం మీద లేచి కూర్చుని కళ్ళు నిలుపుకుంటూ చూస్తున్నాడు. నిద్రమత్తులో బరువుగా ఉన్న వాడి కళ్ళకి మంచం మీద కూర్చున్న సంధ్య ముందు నాన్నలాంటి మనిషి ఎవరో మోకరిల్లి కూర్చుని ఒళ్ళో తలదాచుకోవడం కనిపించింది. ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు అన్నాడు. బాబు లేచాడు. మాధవ్ కదలకపోవడం చూసి కంఠం తగ్గించి మెల్లగా అతని చెవి దగ్గరగా అంది సంధ్య. లేస్తే లేవని, నాకిలా కూర్చుంటే చాలా శాంతిగా హాయిగా ఉంది, నన్ను లెమ్మనుకు. సంధ్య చీర కుచ్చుళ్ళని 2 చేతులతో గట్టిగా పట్టుకుంటూ అన్నాడు మాధవ్. మీ ఇష్టం, కానీ ప్రశ్నలకి తట్టుకోవడం కష్టం, అది నా భయం. అప్పటికే తండ్రిని గుర్తుపెట్టేసిన బాబు ఆనందంగా నాన్నా అని అరిచాడు. మాధవ్కి తప్పలేదు. బలవంతంగా లేచి సిగరెట్ వెలిగించుకునే నభంతో కిటికీ దగ్గరగా వెళ్ళిపోయాడు. నాన్నా! తండ్రి తన పిలుపు వినలేదని, తన ఉనికిని గుర్తించలేదని అనుకున్నవాడు మరింత బిగ్గరగా పిలుస్తూ 2 చేతులు చాపాడు. సంధ్య లేచి మంచినీళ్ళ కోసం టేబుల్ వైపు వెళ్ళింది. మాధవ్ వెలిగించిన సిగరెట్ కిటికీలోంచి బయటికి విసిరేసొచ్చి బాబు దగ్గరగా మంచం మీద కూర్చున్నాడు. ఎప్పుడొచ్చావు నువ్వు? నేను నిద్రపోయినప్పుడా? తండ్రి ఒడిలోకి దూకుతూ అన్నాడు. మాధవ్ మాట్లాడలేదు. బాబు ఎవరో తెలిసిపోయిన తర్వాత సంధ్య కళ్ళ ముందు వాడిని దగ్గరకు తీసుకోవాలంటే అతనికి ఎలాగో ఉంది. ఇదేం తెలియని బాబు చాలా రోజుల తర్వాత తండ్రిని చూడడంతో ఆనందం పట్టలేక ఒళ్ళోకెక్కి 2 చేతులు మెడ చుట్టూ వేసి గట్టిగా అతని హృదయానికి అంటుకుపోయాడు. మలే మలే, ఇంకెప్పుడు నువ్వు ఊళ్ళు వెళ్ళొద్దు. అలాగే, మెడ చుట్టూ పెనవేసిన బాబు చేతులు విడదీస్తూ అన్నాడు. మలేమో నువ్వు లానప్పుడు ఆయా, సంజ, వాసుమామయ్య అంతా ఏల్చాలు. మాధవ్ కళ్ళు సంధ్య కళ్ళతో కలిశాయి. సంధ్య గ్లాస్తో నీళ్లు అందించింది. మాధవ్ తీసుకుని బాబు చేత తాగించాడు. తండ్రితో కాసేపు కబుర్లు చెప్పిన బాబు మళ్ళీ నిద్రపోయే ముందు చేయి గట్టిగా పట్టుకుంటూ, నేను నిద్రపోతే నువ్వు వెళ్ళిపోతావా మళ్ళీ అన్నాడు అనుమానంగా. వెళ్ళను, నువ్వు నిద్రపో. వెళ్తే సందేహంగా చూశాడు. వెళ్ళనని చెప్పానుగా. వెళ్ళను. ఒకవేళ వెళ్ళినా నిన్ను కూడా తీసుకెళ్తాను, సరేనా? ఆప్యాయంగా జుట్టు నిమురుతూ అన్నాడు. మరి సంజో? సంధ్యను కూడా తీసుకెడదాం. సంధ్య అని పేరు పెట్టి పిలవకూడదని చెప్పలేదు? బాబు తలూపి తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి వంచుకుని చెవులో రహస్యంగా మలే, అమ్మ అని పిలిస్తే సంధ్య వీపు బద్దలు కొడతా అని చెప్పింది అన్నాడు. ఏం కొట్టదు, కొడితే నాతో చెప్పు. సంధ్య చెవులు గట్టిగా మెలేస్తాను. మాధవ్ కాస్త బిగ్గరగానే గంభీరంగా అన్నాడు. బాబు సంధ్య వైపు కుతూహలంగా రహస్యంగా చూశాడు.
సంధ్య నవ్వి పెదవులు బిగించి కొడతా అన్నట్టు బెదిరిస్తూ చేయి చూపించింది. అది చూడగానే బాబు చప్పున తండ్రి గుండెల్లో ముఖం దాచుకున్నాడు. కొద్దిసేపటికి అలా పడుకునే కబుర్లు చెప్తూనే తండ్రి ఒడిలో నిద్రపోయాడు. సంధ్య కిటికీ దగ్గర నిలబడి చువ్వులకు తల ఆనించి రెప్ప వాల్చకుండా బయట వెన్నెల్లోకి చూస్తుంది. మాధవ్ బాబుని పడుకోబెట్టి దిండ్లు సరిచేసి తను కూడా కిటికీ దగ్గరగా వచ్చాడు. సంధ్య వెనక్కి తిరగలేదు. 2 నిమిషాలు గడిచాయి. దూరంగా ఎక్కడో తొలి కోడికూత వినిపిస్తుంది. గాలికి చెట్ల ఆకులు రాచుకున్న సవ్వడి తప్ప ఇంకే శబ్దమూ లేదు. మాధవ్ చేతులు సంధ్య భుజాలు పట్టుకుని మెల్లగా తన వైపు తిప్పుకున్నాయి. నిర్మలంగా ఉన్న సంధ్య కళ్ళు అతని ముఖం మీద నిశ్చలంగా నిలిచాయి. క్షణంసేపు దేనికోసమో మళ్ళీ ఆత్రంగా ఆ సోగ కళ్ళల్లోకి వెతుకుతూ నిలబడిన మాధవ్ సమాధానం లభించిన వాడిలా తృప్తిగా చూశాడు. సంధ్య, ఇది నిజమేనా? సరిగ్గా అదే నేను మిమ్మల్ని అడగబోతున్నాను. మీరే చెప్పండి, నిజమేనా? మాధవ్ సమాధానంగా సంధ్య తలని దగ్గరికి తీసుకుని గుండెలకి ఆనించుకున్నాడు. అపురూపమైన అనుభూతిని దేన్నో మొట్టమొదటిసారిగా పొందుతూ వివసురాలైనట్టు కళ్ళు మూసుకుంది సంధ్య. సంధ్య, అతను పలికిన ఆ తీరు చూస్తుంటే అది పిలుపులా లేదు, అతని హృదయాంతరాళాలలోంచి దూసుకు వస్తున్నట్టుంది. సంధ్య గుండెల్లో 1000 పువ్వులు ఒక్కసారి విరిసి కళకళలాడినట్టు, 1,000,000 వేణువులు ఒకేసారి మోగినట్టయింది మనసు. ఆ వేణుగానం వింటూ కళకళలాడుతున్న ఆ పూల మధ్య గాలి కంటే వేగంగా అలలగా తేలిపోసాగింది. అతను కూడా సరిగ్గా అలాగే అనుభూతి చెందుతున్నాడా? తెలుసుకోవాలనే ఆసక్తితో కళ్ళు తెరిచి పైకెత్తి చూసింది. మాధవ్ కళ్ళల్లో మహాసామ్రాజ్యాలు గెలుచుకున్న విజేత తాలూకు గర్వం లీలగా కదులుతుంది. మొత్తానికి నా మీద విజయం సాధించారు, అవునా? సంధ్య, ఆతుర్దాగా అన్నాడతను. సంధ్య నిట్టూర్పు విడిచింది. కానీ నీ ముందు ఓడిపోవడంలో ఇంత హాయి ఆనందం ఉందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ ప్రపంచంలో నాకు విశ్రాంతి నిశ్చింతని ప్రసాదించే చోటు ఇంత దగ్గరగా నా ఎదురుగుండా ఉందని, దాన్ని నేనే గుర్తించలేని మూర్ఖురాలినయ్యానని ఇప్పటికి కానీ నాకు అర్థం కాలేదు. సంధ్య, వద్దొద్దు అలా అనుకు. ఇది నీ మీద నేను విజయం సాధించడం కానీ, నా మీద నువ్వు గెలుపొందడం కానీ ఏదీ కాదు. చిత్రమైన పరిస్థితుల్లో అనుకోకుండా నా నుంచే నీకు అన్యాయం జరిగింది. అది గుర్తించగానే దాన్ని సరిచేయాలని నా వ్యక్తిత్వం ఆరాటపడింది. ఈ పరిస్థితులతో పెనుగులాడింది. న్యాయానికి, కాలానికి, వ్యక్తిత్వానికి, పరిస్థితులకి జరిగిన ఈ పోరాటంలో వ్యక్తిత్వం బలమైంది కాబట్టి న్యాయానికి విజయం చేకూరింది, అంతే, అంతకంటే ఇంకేం కాదు. తలెత్తి విప్పారనే నేత్రాలతో అతని వైపు శ్రద్ధగా, ఆసక్తిగా చూస్తుంది సంధ్య. అనారోగ్యం వల్ల ముఖం పాలిపోయినట్టున్న, చాలా రోజుల నుంచి అశాంతికి గురైనట్టు కళ్ళ కింద నల్లటి చారలు కనిపిస్తున్నా కళ్ళల్లో మాత్రం అపూర్వమైన కాంతి కనిపిస్తుంది. చాలా సంవత్సరాల క్రితం ఒకసారి భయంతోనే అయినా పరీక్షగా ఇలాగే చూసింది. అప్పుడు ఆ ముఖంలో పరిపూర్ణమైన ఆరోగ్యం, కళ్ళల్లో ఒక విధమైన నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించాయి. అప్పటి నిర్లక్ష్యానికి బదులుగా గాంభీర్యం, కష్టసుఖాలు అనుభవించి జీవితం నేర్పిన పాఠాలను జీర్ణించుకున్న హుందాతనం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంధ్య కళ్ళు హఠాత్తుగా అతని చెంప మీద ఉన్న గంటు మీద నిలిచిపోయాయి. సంధ్య కళ్ళ కదలికని మాధవ్ చూపులు జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాయి. సంధ్య చూపులు తన చెంప మీదున్న గంటు మీద నిలిచిపోవడం, ఆ వెంటనే ముఖం ఎర్రబడ్డం చూసిన అతను నవ్వాడు. సంధ్య గుండె లయ తప్పింది. అతని నవ్వు ఎంత స్వచ్ఛంగా, ఎంత నిష్కల్మషంగా, స్త్రీ హృదయాన్ని దోచుకునేట్టుగా ఉంటుందని మొట్టమొదటిసారి గ్రహించింది. చిటికిన వేలికొనతో బుగ్గ మీద ఆ గీటు ఉన్నంత మేర రాస్తూ, మీరెంత సమర్థించుకున్నా మీ కళ్ళల్లో గెలుపు పొందాననే గర్వం కనిపిస్తుంది అంది. మాధవ్ తన చెంప మీద రాస్తున్న సంధ్య చేతిని గుప్పెట్లోకి తీసి పట్టుకున్నాడు. అది గెలుపు పొందాననే గర్వం కాదు, ఇప్పటికైనా నువ్వు నన్ను గుర్తించి స్వీకరించావనే తృప్తి. ఇన్నాళ్లకైనా పొందగలిగాను కదా అనే ఆనందం, అంతే. తృప్తికి, గర్వానికి, ఆనందానికి, అతిశయానికి తేడా చెప్పలేని కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలుంటాయి. నీకు తెలియదా సంధ్య? అన్నయంగా అడిగాడతను. సంధ్య పల్చటి పెదవుల మీద చిరునవ్వు కదలబోయింది. కానీ అంతలోనే కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. సంధ్య, మాధవ్ ఆదుర్దాగా చప్పున దగ్గరకు తీసుకున్నాడు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా మూగగా గడిచిపోయాయి. సంధ్య కన్నీళ్లతో మాధవ్ గుండెల దగ్గర షట్టంతా తడిపేసింది. దగ్గు తిక్కుతో ఆగిపోతూ వెక్కిళ్ల మధ్య చెప్పింది. భయంకరమైన గతంలోంచి ఎలాగో అలాగా బ్రతికి బయటపడగలిగాను. కానీ అనుక్షణం వేధిస్తున్న నాటి స్మృతుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా నాకు సాధ్యం కావడం లేదు. ఇన్నాళ్లు గడిచినా వాటి ప్రభావం నా మీద ఎందుకు పోవడం లేదో నాకే అర్థం కావడం లేదు. నాకు దేని మీద నమ్మకం లేదు. ఇది కూడా కలో నిజమో, ఇంకా నమ్మకం కుదరడం లేదు. సంధ్య, నా సంధ్య. మాధవ్ హృదయమంతా ఉప్పొంగిన మమత అతని చేతి వేళ్లల్లో ప్రవహిస్తుంది అన్నట్టుగా సంధ్య జుట్టులో అటు ఇటు కదిలాయి. అతని కంఠంలో కూడా ఆర్ద్రత నిండిపోయింది. మర్చిపో, జరిగిందంతా మర్చిపో. ఈ క్షణం నుంచి మనిద్దరి జీవితాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఈ క్షణం నుంచి నువ్వు జీవితాన్ని గురించిన ఆలోచన నా చేతిలో పెట్టి నిశ్చింతంగా ఉండు. కొద్ది రోజుల్లో అమృతమైన భవిష్యత్ నీ చేత తాగించి ఆ గరణం లాంటి గతాన్ని మరిపిస్తాను.
నీ నుంచి విడిపోని ఆ జ్ఞాపకాల బరువుని వదిలించే బాధ్యత నాది. కానీ మాధవ్ సంధ్యని మోచేతి దూరంలో నిలబెట్టి పరీక్షగా చూస్తూ అన్నాడు. నువ్వు నాకు ఈ అవకాశం ఇచ్చేసరికి నేను దాన్ని గెలుచుకునేటప్పటికే నీ జీవితంలో చాలా భాగం వృధా అయిపోయింది. నేను ఎదురుగుండా ఉండి చూస్తూ కూడా ఏం చేయలేకపోయాను. అదే నా బాధ. వాన పడిన తర్వాత వచ్చిన ఎండలాంటి కాంతి నిండిన అతని వైపు చూస్తున్న సంధ్య చూపుడు వేలు అతని పెదవుల మీద ఆనిస్తూ, నీ జీవితం అంటూ నన్ను విడదీయకండి, మన ఇద్దరి జీవితాలు అని కలిసి చెప్పండి అంది. ఈసారి కళ్ళు చెమర్చడం మాధవ్ వంతైంది. అది సంధ్య గుర్తించకుండా ఉండేందుకు చప్పును దగ్గరికి లాక్కుని గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. రెక్కలు రాని పిట్ట గాలివానలో చిక్కబడిపోయి గమ్యం తెలియక వణికిపోతుండగా హఠాత్తుగా తల్లి కనపడగానే రెక్కల క్రింద ఒదిగిపోయినట్టు సంధ్య అతని చేతుల మధ్య ఒదిగిపోయి గుండెలకు కరుచుకుపోయింది. ఆ కౌగిలిలో స్త్రీ పురుషులు ఏకమైనప్పుడు సహజంగా కలిగే ఉద్రేకం కానీ, ప్రేమికులు తొలిసారిగా కలిసినప్పుడు కలిగే తొందరపాటు కానీ లేవు. వయసు గడిచిన జీవితంలో అనేక కష్టసుఖాలకు గురై చర్మదశలో మనశ్శాంతినిచ్చే వ్యక్తి కోసం వెతుక్కుంటూ ప్రపంచం చెరో అంచు నుంచి బయలుదేరి ప్రయాణం చేసి అనుకున్న వ్యక్తి కోసం వెతికి వెతికి వేసారిపోయి నిరాశతో నిట్టూర్పు విడవబోయే సమయంలో హఠాత్తుగా కావాలన్న మనిషి కనిపిస్తే వెంటనే ఆనందం పట్టలేక తృప్తితో ఒకరిని ఒకరు హత్తుకుపోయినట్టుగా ఉంది. ఇద్దరూ అనిర్వచనీయమైన అనుభూతి పొందుతున్నట్టుగా కళ్ళు మూసుకున్నారు. తెల్లవారుజాము కావడంతో గాలిలో చల్లదనం మరింత ఎక్కువైంది. బాగా మంచు పడడం వలన బయట కనిపిస్తున్న వెన్నెల మసక మసకగా తయారైంది. దొడ్లో చెట్ల మీదున్న గూడులో వెచ్చగా నిద్రపోతున్న పిట్ట ఎందుకో రెక్కలు ఒకసారి టపటపా కొట్టుకొని మళ్ళీ పడుకుంది. ఎక్కడా ఎలాంటి శబ్దమూ లేదు. అలాంటి సమయంలో సృష్టి కూడా అత్యద్భుతమైన అనుభవాన్ని దేన్నో పొందుతున్నట్టుగా నిశ్చలంగా, నిశ్శబ్దంగా, అతి ప్రశాంతంగా ఉంది. సమాప్తం. ఇంతటితో విజేత నవల పూర్తయిపోయిందండి. మరో మంచి నవలతో తప్పకుండా మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ నవల మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సెలవు మరి. నమస్తే, మీ భవానీ.